హాయ్ ఫ్రెండ్స్, మై సెల్ఫ్ సూర్యకిరణ్. యు ఆర్ వాచింగ్ మై ఛానల్. ఫ్రెండ్స్, మన చుట్టూ ఎంతో సైన్స్ పరిజ్ఞానంతో పాటు చాలా మూఢనమ్మకాలు కూడా అలుముకుని ఉన్నాయి. ఈ మూఢనమ్మకాలన్నింటికి కారణం ఏంటో తెలుసా? దాని గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను. ఈ వీడియో చూడండి. కమాన్ ఫ్రెండ్స్, లెట్స్ గో టు అవర్ ఎపిసోడ్. ఇలా ప్రశ్నించకపోవడం మూలంగానే మన చుట్టూ ఇన్ని మూఢనమ్మకాలన్నీ వచ్చి చేరాయి. మనిషి మునగడకు ప్రశ్నలు లేకుంటే ముందడుగు వేయలేం. ప్రశ్నించకపోతే అభివృద్ధి ఉండదు. ప్రశ్న వేస్తున్నారంటే వారు ఆలోచిస్తున్నారని, వారి మెదడు చురుకుగా పనిచేస్తుందని, చుట్టూ ఉన్న లోకాన్ని నిశితంగా పరీక్షిస్తున్నారని అర్థం. ప్రశ్నలు తలెత్తడానికి కారణం కళ్ళెదుట కనిపించే అంశాలు, వారికి కలిగే అనుభవాలు, సంఘటనలు, చుట్టూ ఉన్న వారి ప్రవర్తన నుండి ప్రశ్నలు పుడతాయి. కొన్ని ప్రశ్నలు ఘర్షణకు దారి తీస్తూ వాస్తవాలను వెలుగులోకి తీసుకురాగలిగిన శక్తి ప్రశ్నలకు ఉంటుంది. ప్రతిరోజు పిల్లలకు పలు రకాల సందేహాలు కలుగుతుంటాయి. ఇంట్లో అయినా బయటైనా వందల సంఖ్యలో వచ్చే ఆ సందేహాలకు తగిన సమాధానం వారికి దొరకదు. అప్పుడు వారు చేయగలిగినవి పెద్దలను అడగడమే. కానీ పెద్దలందరూ ఒకలాంటి వారు కాదు. పిల్లలు ప్రశ్నలను సహించలేని పెద్దలే ఎక్కువ. పిల్లలు ఒక ప్రశ్న వేయగానే సమాధానం చెప్పటం చేతకాక విసుక్కునే వారిది ఒక రకం. సమాధానం చెప్పేవారు కూడా వరుసగా పిల్లలు ప్రశ్నలు సంధిస్తుండేసరికి తట్టుకోలేక ఏమిటా ప్రశ్నలు అంటూ కోప్పడి నోరు మూయిస్తుంటారు. ఇటువంటి పరిస్థితి స్కూళ్ళలో కూడా ఉంటుంది. ప్రశ్నలు వేయటానికి ఒప్పుకోని ఉపాధ్యాయులే ఎక్కువ. ప్రశ్నలు వేయమంటే తాము చెప్పేదాన్ని తప్పు పట్టడం అనే అభిప్రాయం టీచర్స్ది. అందుకే అధిక శాతం టీచర్సు పిల్లలను ప్రశ్నలను వేయటానికి వీలైనంతగా భయపెట్టేస్తారు. ఇంటిలోని పెద్దలు ఆ టీచర్స్ లాగే కసురుకుంటే పిల్లలు బిక్కముఖం వేసుకొని వెళ్ళిపోతారు. అది మానసికంగా పిల్లలకు ఇబ్బంది కలిగిస్తుంది. ప్రశ్నలు వేయటం తప్ప అనేది పిల్లలు మనసులో కలిగే ప్రశ్న. తెలిస్తే మాకు అర్థమయ్యేలా చెప్పాలి, లేకుంటే తెలుసుకొని చెప్పాలి, కానీ కసిరి నోరు మూయించటం ఏంటి అనే ఆలోచన పిల్లలకు కలుగుతుంది. చిన్న వయసులో ప్రశ్నించటం, సమాధానం పొందటం అనేది పిల్లలు అనుభవించకపోతే పెరిగిన తర్వాత పెద్దలకు దగ్గరవలేరు. ఏది అడిగినా కోపగిస్తారేమోనన్న భావమే వారికి ఉండిపోతుంది. ప్రశ్నలు ప్రోత్సహించలేకపోవటానికి కారణం పెద్దలకు ప్రశ్నలకున్న విలువ తెలియకపోవటం. విజ్ఞాన శాస్త్రం, ఆధ్యాత్మికత అన్ని ప్రశ్నలతోనే మొదలయ్యా అనే సూక్ష్మం పెద్దలకు తెలియదు. నిజానికి వారు చదువుకున్న పాఠాలలో ప్రశ్నలే జీవితాన్ని మార్చాయన్న విషయం వివిధ రకాలుగా ఉంటాయి. కానీ ఆ పాఠాలను అర్థం చేసుకోవాల్సిన విధంగా అర్థం చేసుకోరు. ముందు తరాలు కొన్ని రకాల ప్రశ్నలను అర్థం చేసుకొని మనకు అందించారు. వాటిని తరువాతి తరానికి అందజేయాలి. అందుకే పిల్లలు ప్రశ్నలు వేయటాన్ని అర్థం చేసుకోండి. పిల్లలు ఈ లోకాన్ని అర్థం చేసుకునేందుకు చేస్తున్న యత్నమే ప్రశ్నలు వేయటం. ప్రశ్నించటం అనేది సహజమైన మానవ లక్షణం. ప్రశ్నించటం అనేది సామాజిక అవసరం. మన సమాజంలోని అసమానతలను ప్రశ్నించిన సంఘ సంస్కర్తల వల్లనే సామాజిక ప్రగతి సాధ్యమయ్యింది. అంటరానితనాన్ని అంబేద్కర్ ప్రశ్నించాడు. భగవంతుని ముందు అంతా ఒక్కటే, అందరిలోని ఒకే ఆత్మ ఉంది, అదే ఒకరిలో నుండి మరొకరిలోకి వెళుతుందని బోధించే మతంలో కొన్ని వర్గాలను సమాజానికి అవతల అంటరాని వారిగా ఉంచటం ఏమిటి అని ప్రశ్నించాడు. సాటి మనిషికి మీరిచ్చే గౌరవం ఇదా అని అంబేద్కర్ లేవనెత్తిన ప్రశ్నల ద్వారానే సామాజిక న్యాయం అనే అంశాన్ని రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు, సమాజం అంగీకరించింది. మార్పు అంత త్వరగా ఏ రంగంలోనూ అంగీకరించరు. అలాగని మార్పు లేని సమాజం హర్షించదగినది కాదు. ప్రశ్నించడం గొప్ప కళ. సరైన సమయంలో సరైన ప్రశ్న సంధించడం సమాజానికి అవసరం. ఆ ప్రశ్నను సంధించేవారు ఆ రంగాన్ని ప్రభావితం చేయగలిగిన శక్తివంతులై ఉండాలి. కేవలం ప్రశ్న వేయటం కోసం ప్రశ్నించే వారిని సమాజం పట్టించుకోదు. కాబట్టి ప్రశ్నించటం అనేది ఒక గొప్ప కళ. ఆ కళను సక్రమంగా ప్రదర్శించగలిగినప్పుడే గుర్తింపు వస్తుంది. కత్తియుద్ధ ప్రవీణుడు తనకు ఆ విద్య తెలుసని మిగిలిన వారి మీద దాడి చేసి గాయపరచటాన్ని సమర్థించలేము. కాబట్టి ప్రశ్నించడం అనే దానికి ఒక పద్ధతి ఉంటుంది. అది అర్థం చేసుకొని ప్రశ్నించాలి. ప్రశ్నించినప్పుడే పరిష్కారం వైపు అడుగులు పడతాయి. ప్రశ్నించటం వల్ల తాము పడుతున్న కష్టాలకు కారణం ఏమిటో తమకు తాము వెతుక్కోగలుగుతారు. ప్రశ్నలు కొత్త మార్గాల్ని చూపుతాయి. పిల్లలు వేసే ప్రశ్నలకు అర్థం లేదనుకోవద్దు. ఆ ప్రశ్నలు వారికి వస్తున్నందుకు సంతోషపడండి. ప్రశ్నలు మానసికంగా వికసిస్తున్న దానికి సాక్ష్యం. ఎన్ని కొత్త ప్రశ్నలు వారు వేస్తుంటే
వారికి అన్ని కొత్త విషయాల మీద ఆసక్తి కలుగుతున్నట్లు. అందుకే ప్రశ్నలను తిరస్కరించవద్దు. ఆ ప్రశ్నల వెనుకున్న వారి ఉత్సాహం గమనించి ప్రోత్సహించండి. ప్రశ్నలు లేకుంటే నాగరికత లేదు. ప్రశ్నలు లేని మానవ వికాసం సాధ్యం కాదు. ప్రశ్నిస్తేనే జీవితం, ప్రశ్నించకుంటే జీవితం అంతటితో అంతం. అందుకే ప్రశ్నలను ప్రతి దశలో ప్రతి ఒక్కరి నుండి స్వాగతించాలి. సమాధానం వెంటనే దొరకకపోయినా ప్రశ్న నిలిచి ఉండి 10 మందిని ఆలోచింపజేస్తుంది. అలా ఒక ప్రశ్న ఎన్నో రకాల మార్పులకు దారి తీస్తుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ప్రశ్నించడం ఎంత ముఖ్యమో. మనం ప్రశ్నించకపోవడం మూలంగానే మనం ఇన్ని మూఢనమ్మకాలను మూటగట్టుకున్నాం. మన తరువాత తరాలనైనా ప్రశ్నించనిద్దాం. ఈ మూఢనమ్మకాలన్నీ తరిమి కొడదాం. ఇలాంటి మరెన్నో మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.